సరే ఇంకా టైం అయిపోతుంది. ఫుడ్ ప్రిపేర్ ఏమైనా చేసుకోవాలి. చూద్దాం ఏమైనా వండడానికి. నా దగ్గర చికెన్ ఉంది. కర్రీ ఏమైనా వండుదాం, ఫ్రై కానీ. గిన్నె కడగాలి ఫుడ్ వండాలంటే. ఇది ఎప్పటి నుంచో వాడకుండా అలా వదిలేసింది, అందుకే మొత్తం తుప్పట్టిపోయింది, ఐరన్ కదా. ఇక్కడైతే కోతులు బేభత్సంగా ఉన్నాయి, మామూలుగా కాదు. మనం వాగు దాటడానికి ట్రై చేసాం కానీ వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, అందుకే దాటడం చాలా కష్టంగా ఉంది. మనం దాటే చూకొని ఏదోలాగా స్విమ్మింగ్ చేసుకుంటూ. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మన దగ్గర ఉన్న బ్యాగులు, పవర్ బ్యాంకులు, ఇవన్నీ సామాన్లు ఉన్నాయి కదా, అవి అటుపక్క పట్టుకెళ్ళలేము, మధ్యలో కొట్టుకుపోతాయి అన్నమాట కంపల్సరీ. ఎందుకంటే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, వర్షం పడింది కదా ఇందాక, దానివల్ల చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మధ్యాహ్నం నుంచి ఇంకా 1 అంటే టైం 2 అయిపోతుంది. మనం ఇంక ఫుడ్ అయినా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత అక్కడికి అటుపక్కకి ఎలా వెళ్ళాలన్నది మనం ట్రై చేద్దాం. ఓకే, ఒకవేళ ఈరోజు అవ్వకపోయినా రేపైనా సరే వెళ్దాం కంపల్సరీ. అందాక మాత్రం మనకి ఈరోజు స్టే మాత్రం ఇక్కడే. ఇంకా మంకీస్ మాత్రం బేభత్సంగా ఉన్నాయి, మొత్తం సామాన్లు ఏమంటే అని పీక్కొని పట్టిపోయేలా ఉన్నాయన్నమాట, అందావరణంగా ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. అదిగో మంకీ మమ్మీస్, దేవిగో ఇప్పుడే జాజాగా తగ్గినాయి. ఇందాకడైతే ఇవన్నీ మంకీసే ఉండేవి. అటువైపు ఎవరో జనాలు ఉన్నారు. ఇప్పుడే ఒక అబ్బాయి దగ్గర ఏదో పట్టుకెళ్ళిపోయింది అది తీసుకొని. కొంచెం మనం ఆత్మర్పుకున్నా సరే తీసుకెళ్ళిపోతాయి. ఇది వ్యూ బాగుంది కదా చూడడానికి, అందుకని చెప్పి చాలామంది జనాలు వస్తున్నారు ఇక్కడికి. కానీ అందరూ ఇక్కడికే రాగలరు, ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి అటుపక్క అయితే ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే కొట్టుకుపోతారు అన్నమాట. బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఇది క్రాస్ చేయగలరు, అది కూడా చేతిలో ఏమి ఉండకుండా ఉంటేనే. చేతిలో మరి మనకేమో 2 బ్యాగులు ఉన్నాయి, ఈ బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ ఉంది, ఇవన్నీ వేసుకొని వెళ్ళాలంటే మరి కష్టం. మరి మనం ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్. అండ్ మన వీడియోస్ అన్నీ సార్ నుంచి, అంటే మనం చేసే ఫస్ట్ వీడియో ఇదే, ఇప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను. కంపల్సరీ సింగిల్ పర్సన్, నేను ఒక్కనే ఉంటాను, ఎవరో ఉండరు. డే అండ్ నైట్ స్టే అంతా మందే. ఏదైనా ఇదంతా ఫారెస్ట్ ఏరియాయే మొత్తం ఫుల్గా, అందుకే జనాలు చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ రావడానికి. అంటే ఇక్కడ వరకు వస్తారు అంతే, ఇక్కడ నుంచి లోపలికి గట్ట అయితే ఎవరు వెళ్ళరు, ఫోటోలు దిగుతారు, ఇక్కడ వెళ్ళిపోతారు అంతే, ఎవరో స్టే చేయరు. నైట్ అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది ఈ ప్లేస్, మామూలు భయంకరంగా అయితే ఉండదు. ఇక్కడ కోతులు ఏంటి, చాలా జంతువులు అయితే ఉంటాయి కంపల్సరీ. చూద్దాం, ముందైతే దీనికి అడిగేస్తాను నేను. ఇక్కడ మీకు న్యాచురల్, మనకి ఇక్కడ స్క్రబ్బర్ లాంటివి గట్రా మరి ఏముండవు కదా తోమడానికి, అందుకే న్యాచురల్ స్క్రబ్బర్ లాంటి తోడు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎక్కడో ఉండాలి, ఇసుకే ఇదివరకు వేసుకున్నది మన వాళ్ళు. మనకు ఇప్పుడు ఇసుకలతో తోమాలంటే చీచే అనుకుంటాం, కానీ ఇసుకే చాలా మంచిది. మనం వాడే సోపుల కన్నా వాటికన్నా ఇది చాలా బెటర్, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కానీ మనం ఈ సోప్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్లు అన్నీ వస్తాయి. అయినా మనకు తెలుసు, మనం అయ్యే వాడుతుంటాం. బద్ధకం, త్వరగా అవ్వాలి కదా. ఇసుక చాలా రోజులు అయింది కదా దీన్ని యూజ్ చేసి, దానివల్ల ఇలా ఇంతలా కడగాల్సి వస్తుంది, లేకపోతే ఇంతలా కడగాల్సిన అవసరం ఉండదు అసలు. మంకీ మమ్మీస్ అయితే అందరూ అటుపైకి పోయినాయి, అటుపక్క జనాలు ఉన్నారు, కొంతమంది ఫోటోలు దిగుతున్నారు పొరలు, అందుకని అటుపక్క పోయినాయి. మనమైతే బొంగులో చికెన్ తీసుకుందాం కదా అనుకున్నాను, ఆడ ఏకంగా 250 చెప్పాడు. మన దగ్గర అలా బడ్జెట్ తక్కువ, ఈ టైంలో మనం డబ్బులు యూజ్ చేస్తామంటే తర్వాత నాకుండా కూర్చోవాలి, ఎక్కడన్నా ఆకులన్నీ. కాబట్టి మనమే ఏంటి వాటర్ కాల్ దాకా వస్తున్నాయి.
అందుకే మనం సొంతంగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి చికెన్ తీసుకున్నాను బయట ఒక 1/2 kg. కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నాను. అదొక 150 అయితే అయిపోద్ది. కాకపోతే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది కదా మరి మనకి. ఇదే పొద్దున్న సాయంత్రం కూడా తినొస్తున్నాను. ఆడిచ్చేది ఒక పూటగా సరిపోదు. మనకు అన్నిటికి ఈ వాటర్, ఎందుకంటే మనం తాగడానికి తెచ్చుకున్నది జస్ట్ 1 లీటర్ బాటిల్ మాత్రమే. ఈ రోజంతా ఈ వాటర్తోనే బతకాలి. అటుపక్క వెళ్తే కొండ ఊట వాటర్ ఉంటాయి, అవి యూస్ చేసుకోవచ్చు, తాగచ్చు. తలతలా మెరకలేదు కానీ ఓ మాదిరిగా మెరుగు. లాస్ట్ టైం ఒకసారి సోప్ పెడదాం, అది ఉంది కాబట్టి, లేకపోతే తెలక పెట్టడం. వేరే నాట్లతో ఇదే బాధ. అల్యూమినియం వాడితే జబ్బులు, రాగి కాదు ఇతరే వాడుకోవాలి. కానీ మనం అట్లని షో కేసుల పైన, అలమార్ల పైన, షేడ్ల పైన డెకరేషన్ కింద పెట్టుకుంటాం అన్నమాట. మన అమ్మలకు తెలియదు, కానీ వాటి గురించి మన నాన్నమ్మ వాళ్ళ అమ్మలకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అందులోనే ఉండేవారు ఇదివరకు. మనం ఎలా తగలడ్డాం, అల్యూమినియం వాటిల్లో తిన్నాం. దరిద్రం అంతా మనం ఏదో తెలియదు ఎక్కువైపోయి చేసుకుంటున్నాం. ఓకే, ఓ మాదిరిగా ఉంది. ఒకసారి అయితే అక్కడ వాటర్ బాగున్నాయి, ఎదుర కొంచెం అరటిగా ఉన్నాయన్నమాట. కెమెరా యాంగిల్ మారుతాం. గిన్నెట్టుకుని వస్తే మా ఇంటి నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను ఏదో పెడతానేమో దానికి అనుకొని, నాకే అన్నం లేదు ఇక్కడ, నేను వండుకోవాలా. చూడండి వాటర్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇది అంత కొలుతుంది బెటర్ కదా మరి. మామూలుగా ఇది వాటర్ చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు వర్షం పడడం వల్ల మొత్తం బురదమయం అయిపోయింది అన్నమాట. అది అక్కడి నుంచి ఎలా వాటర్ వస్తుందో దగ్గరికి వెళ్తే కానీ కనబడుతుంది. అందుకే కొల్లుకున్న క్లారిటీ దేనికి వండుతాం. మన ఇటు తిరిగేటోడుగా మంకీ మమ్మీలన్నీ అలా పరుగులు పెడుతున్నాయి. ఏమన్నా చూపిద్దామంటే ఈ మంకీస్తే ఏదో బాధ. అదిగో ఆ పైన వస్తుందన్నమాట వాటర్. అలా ఇసుకలో పడ్డాం, ఈ రాళ్ళ మీద పడ్డాం, ఆటోమేటిక్గా ఫిల్టర్ అయిపోద్ది వాటర్. ఏం చెప్పాలంటే ఈ వాటర్ తాగొచ్చు. చూసారా, మంకీస్ కూడా ఈ వాటర్ తాగుతున్నాయి. మనం మంకీలు కాదు కదా అని అంటారేమో. జంతువులు తాగేది ఏదైనా మనం తాగచ్చు. వాటికి తెలుసు, వాటికి తెలిసిన దానికన్నా ఎక్కువ మనకైతే తెలియదు. దేవుడు వాటికి ఎంత లైఫ్ టైం ఇచ్చాడో అంత లైఫ్ టైము అవి ఎంచక్క బతుకుతున్నాయి. మనుషులు మనమే, మనకిచ్చిన లైఫ్ టైం మాత్రం మనం బతకట్లేదు. ఎందుకు? బుర్ర వాడి, దిక్కుమాల బుర్రలు వాడి అనవసరమైన తలపోట్లు, ఎక్కడ లేని జబ్బులు కన్ను పెట్టుకొని మరి కొని తెచ్చుకుంటాం అన్నమాట. మనం అనుకున్న ప్లేస్ దగ్గర జూమ్ చేసి చూపిస్తాను చూడే, అటుపక్క ఎలా వెళ్ళింది అది. ఛార్జింగ్ అయిపోతుంది. అదిగో ఎలా వెళ్ళిందో అక్కడ అంకితం అయిపోయినట్టుంది. హాయ్ బడీ, వాట్సాప్. ఫోన్ ఛార్జింగ్ కూడా పోయేది. ఇక్కడ సెట్ చేస్తాం జాగా. ఇప్పుడు మనకు కావాల్సిన పొలాలు సెట్ చేయాలి. అక్కడ కొన్ని పొలాలు ఉన్నాయి, ఇగో 2 పెన్ పొలాలు ఉన్నాయి చూసారా, అవి కొన్ని తెచ్చుకుందాం. ఇక్కడ ఒక ఎదురు బొంగు ఉంది, ఇది కూడా తెద్దాం. ఓకే, కొన్ని పుల్లలు దొరికాయి, మంటా పెడదామా. ప్రస్తుతానికి సరిపోతాయి, సంగతి తర్వాత.
ఎక్కడ పెట్టాను రా దీన్ని? ఎక్కడ కనబడుతుంది? పొయ్యి తప్ప అన్నీ కనబడుతున్నాయి. ఎందుకంటే మంచి ప్లేస్ చూపిద్దాం అనుకున్నాను. చక్క బెటర్ ప్లేస్ ఆడుకుంటున్నాయి. ఆడు ఎవడో తలకమాసినాడు వచ్చి ఆడుకోడేసి పోయాడు. ఏదిరా బంగారం, ఎక్కడున్నారా? వర్షం పడింది కదా, పొలాలన్నీ తడిగా ఉన్నాయి. కాకపోతే వెలిగించడానికి ఇలాంటివి పెట్టినా వెలిగాడం. కొద్దిగా మంట వెలిగిన తర్వాత అప్పుడు పెట్టుకొచ్చుకోవాలంటే. అంకి మమ్మీస్ మళ్ళీ వచ్చేస్తున్నాయి. నేనున్నా అంటున్నాయి. మీరు చికెన్ తినరు కదా నాన్న, నీకు పెడతాను. కాకపోతే ఇప్పుడు పెడితే ఎక్కడ నా మీద పడతారని నా భయం. నాదంతే. ఇది ఒక్కసారి అట్లా పెట్టడం స్టార్ట్ చేసామంటే ఇంక మనమే పడిపోతే మామూలు కాదు. మొత్తం దాని బ్యాచ్ని అంతా తీసుకొచ్చేది. అది నాకు ఒక్కడికే పెడితే సరిపోదు, నా వాళ్ళందరికీ పెట్టాలంట. కాకపోతే తడిగా ఉంది. ఐసా ఇది తర్వాత పెడదాం. బాగా వారిపోయింది పడేది. అది వచ్చి నన్ను అడుగుతుంది ఏమన్నా పెట్టమని. నేను అడిగి జంప్ అయిపోయింది. వెరీ బ్యాడ్. జస్ట్ మంట పెట్టడానికి అని చెప్పి వెళ్ళాను. అంటే మామూలుగా వెళ్ళట్లేదు, కొద్దిగా బండిలో పెట్రోల్ తీసుకొచ్చి వేద్దాం కదా అని చెప్పి. ఈ లోపల మొత్తం లాగి పడేసినాయి. జస్ట్ ఇలా వెళ్ళాను అంతే. చూడు అట్టుపల్లి ఎలా చేస్తున్నాయో. అందులో పెరుగు ప్యాకెట్ని ఇంకో కవర్ ఒకటి ఉంటుంది, అది పట్టుకెళ్ళిపోయినాయి ఏకంగా. పెరుగు ప్యాకెట్, మసాలాలు, కారం అవన్నీ కలిపి పట్టుకెళ్ళిపోయినాయి. గో గో గో. మొత్తం వచ్చేసి నేను అట్టుపల్లి వేస్తాను ఇంకా అట్లకి. లేవు లేవు అమ్మ అమ్మాయి అమ్మాయి చూడి అమ్మ. ఈటర్ ఎంత దారుణంగా ఉన్నాయి. లేకండి. మొత్తం లాక్ వెళ్ళిపోయి నాకేమో చేతిలోకి వాటిని కొట్టేటప్పుడు చూడండి ఎలా కూర్చోపోయింది. ఎముక కూడా దిగిపోయింది మొత్తం. మళ్ళీ వచ్చి ఇంకా కొన్ని ఉన్న సామాన్లు అవి పట్టుకెళ్ళిపోయినాయి. అసలు జస్ట్ ఇలా ఒక్క నిమిషం గ్యాప్ ఎత్తి చాలన్నమాట. ఎలా తీసుకెళ్తున్నాయి అంటే నిజంగా నేను ఇలా బుర్ర ఇటు తిప్పేటప్పటికి ఇటు పక్క వచ్చి తప్పని లాక్కి వెళ్ళిపోతున్నాయి నిజంగా. వీళ్ళెవరైతే మనం అసలు కాపలాలు కాయలేం, చాలా కష్టం. అదే మిల్క్ పౌడర్ తీసుకున్నాను, పాలు కాసుకున్నాను. ఆ మిల్క్ పౌడర్ కూడా ఈ చింపుకొని నాచేస్తున్నాను. అదో ఆయన ఇది అమ్మ జీవితం. వచ్చాడు మిల్క్ పౌడర్ పట్టుకుని ఎలా పోతున్నాం. అసలు అట్లా ఆపలేకపోతున్నాం. అది చూడండి మిల్క్ పౌడర్ ఎలా చింపుకొని ఉంటుందో. మొత్తం లాగేసింది. పెరిగట్టు ఇవే కొన్నాను మొత్తం. అన్నీ కవర్తో పాటు పట్టుకెళ్ళిపోయినాయి. ఇంకా బిస్కెట్ బ్యాట్లు అన్నీ పట్టుకెళ్ళిపోయినాయి. ఒక చికెన్ ఒకటి ఉంది, కొన్ని కూరగాయలు ఏంటవి ఉల్లిపాయలుని క్యారెట్లు పచ్చిమిరకాయలు కొన్ని ఉంటాయి అంతే. ఇక జస్ట్ ఇలా బుర్ర తిప్పే లోపలికి అలా వచ్చి అలా లాక్కెళ్ళిపోతున్నాయి అంతే. ఇంకా ఫాస్ట్గా లాక్కెళ్తున్నాయంటే మామూలు ఫాస్ట్గా కాదు, మీకు చూపించడానికి కూడా లేదన్నమాట. అంత ఫాస్ట్గా పట్టుకుపోయాను. ఇంకా నేను పవర్ బ్యాంకుని మైక్ గట్టి ఇవన్నీ ఉన్నాయి, అయ్యో కవర్లోనే ఉన్నాయి. అవి ఎక్కడ పట్టుకుపోతే వెళ్ళిపోయాను. నాకు ఆ పైన కూర్చొని చూడండి వెళ్తుంటుందో. ఇది చూడు మళ్ళీ వస్తుంది.
ఏమున్నాయ్యా నా కాడ? ఏం లేవు, అన్ని పట్టుకుపోరు మీరు. ఏ అమ్మ కడుపులో మాడ ఎలాగా అసలు అర్థం కావట్లేదు మాకు ఏం చూడ. అన్నీ పెట్టి బ్యాగ్ పెట్టి దాని మీద మళ్ళీ జర్కిన్ వేసి అన్నీ వేసి జస్ట్ అలా 2 అడుగులు బండి దగ్గరికి వెళ్ళాను. ఈ లోపల ఎంత సైలెంట్గా వచ్చిన ఇప్పుడు దాకా లేదు, అక్కడ కోతలేమని అవి అలా అబ్జర్వ్ చేస్తున్నాయన్నమాట. నేను ఏం చేస్తున్నాను ఏంటి ఎప్పుడు తీస్తాను అని అలా అబ్జర్వ్ చేసి కరెక్ట్గా ఇలా వెళ్ళగానే అలా వస్తున్నాయి తప్పమని. అలా ఒక్క కోతులు 2 కోతులు కాదు, మళ్ళీ గుంపు వచ్చింది ఏకంగా. షట్. ఇక్కడ ఉంటాయి లాగేస్తే కంపల్సరీ. అటుపక్క గోదాం అంటేనేమో లేదు. బ్యాగ్ కట్టుకొని జాగా ఉన్న ప్లేస్ ఉంటుందా అటు నుంచి అలా పక్క వెళ్ళాలి. ఇటు పక్క వెళ్ళినా ఇక అలాగనే వచ్చేస్తాయి. మనం వెళ్ళినప్పుడు ఎవరు అలాగేంటి కానీ ఏం చేయాలి నాకు అర్థం కాదు. వస్తుంది ఇక్కడ ఉంటే ఇంకా మన దగ్గర ఉన్నవన్నీ ఇంకా లాక్కెళ్ళిపోతాయి. అంటే ఇంకా అలాగో తినేవన్నీ పట్టుకెళ్ళిపోయినాయి. అవి చికెన్ వండడానికి కూడా ఇప్పుడు ఏమీ లేవు, ఓన్లీ చికెన్ ఒకటి ఉంది అంతే. అది లోపలికి ఉంది కాబట్టి అది దాన్ని వదిలేసినాయి. ఒక చికెన్ని కొన్ని ఉల్లిపాయలుని పచ్చిమిరకాయలు ఉన్నట్టున్నాయి అంతే మన దగ్గర, ఇంకేం లేవు, అన్నీ పట్టుకెళ్ళిపోయినాయి మొత్తం. దాంట్లో నా బ్లూటూత్ కూడా ఉంది, ఆ బ్లూటూత్ కూడా పట్టుకుపోయింది. అది జస్ట్ నార్మల్గా పెట్టాను కవర్లో పడిపోద్దని, అది కూడా పట్టుకుపోయినాయి మొత్తం అన్నీ కలిపి. మనం అక్కడి నుంచి అయితే ఇంకా ప్లేస్ మార్చేసాను, బాగా లోపలికి నడుచుకుంటూ వస్తాను నేను వీడియో గట్రా ఆపేసి. అందుకే మీకు ఇది నేను ఎంత లోపలికి వచ్చినా అన్నది మీకు చూపించలేదు, చాలా లోపలికి వస్తాను. ఇక్కడైతే ఇంకా